ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మరియు డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ అంతర్జాతీయ ఒలింపిక్ డేను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ మరియు డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 39వ ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్ డే రన్లో యువకులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, పట్టణ సీఐ రమేష్ కుమార్ స్థానిక ఐబీ వద్ద ఒలింపిక్ టార్చ్ ను వెలిగించి జెండా ఊపి ఒలింపిక్ రన్ ను ప్రారంభించారు. పట్టణ సీఐ యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ లో భాగంగా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రతిజ్ఞను విచ్చేసిన విద్యార్థులు, యువకులతో చేయించారు. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు క్రీడల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడలు ఆడే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ కాసింబేగ్, ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి మొహమ్మద్ జావేద్ అలీ, ఉపాధ్యక్షులు హరికిషన్, మొహమ్మద్ జానీ, హనుమంత్ గౌడ్, బుచ్చిరెడ్డి, సంయుక్త కార్యదర్శులు వెంకటేశం, శేషావంత్, దశరథ్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు, వివిధ పాఠశాలల పీఈటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందు అనేక విధాల విషయాలను కనిపిస్తున్న దానిలో అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గారికి ఎన్సిసి విద్యార్థుల చేత ఒలింపిక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కండువాతో సభ్యులందరికీ కూడా రమేష్ గారు, డైనమిక్ సిఐ గారు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. వారు ఆనిముత్యాలను స్విమ్మింగ్ పూల్ తోటి వస్తే కనుక ఆ స్విమ్మింగ్ పూల్ తోటి స్టేడియం గ్రౌండ్లో మినిమం ఒక 2000 రూపీస్ ఇచ్చి ఒక కోచ్ని అపాయింట్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఇవ్వండి అని చెప్తే ప్లేయర్స్ ఎవరు రాకొచ్చిండ్రు. పే అండ్ పే స్కీమ్లా డబ్బులు ఇవ్వకుండా చేయాలంటే డిఎస్జీ గారు కొద్ది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఒక 5-6 ఈవెంట్లు, ఎందుకంటే ఇక్కడ ఉన్న జావేద్ భాయ్ ఇంటర్నేషనల్ ప్లేయరు, మేమందరం ఆడేటప్పుడు కబడ్డీ స్టేడియం మొత్తంలో ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, హాకీ అన్నీ ఆటలు ఆడుతుంది. ఈరోజు ఎవరు ఆడుతున్నారు స్టేడియం గ్రౌండ్లో అంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు, 55 ఏళ్ళు ఉన్న వాళ్ళు స్టేడియంలో కనిపిస్తున్నారు. కనుక దయచేసి డిఎస్డీ గారికి 8,000 రూపాయలు పెద్దగా విషయం కాదు. 8 ఇంపార్టెంట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ వారికి అన్ని విషయాలు తెలుసు. స్టేడియంలో ఎన్ని గేమ్స్ ఆడుతున్నారు, ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళందరికీ పే అండ్ పే స్కీమ్లా 2,000 రూపాయలు ఇచ్చి, అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ప్రతి ఈవెంట్లో నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. కబడ్డీ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, ఇంకొక అథ్లెటిక్స్ కానీ నేషనల్ ప్లేయర్స్ కనుక పే అండ్ పే స్కీమ్లో ఒక 2,000 రూపాయలు ఇచ్చి బయట నేషనల్ ప్లేయర్స్ను ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ పేరు పైన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన చేయాలి. పార్టిసిపేట్ చేసే విధంగా మనము ట్రైన్ అవ్వాలి, మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు ఎటువంటి
అవసరం ఉన్నా లేకపోతే ఎప్పుడన్నా ఎలాంటి సహాయం కావాలన్నా మీకు ఈ ఒలింపిక్ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఒలింపిక్ అసోసియేషన్స్ ఉన్నాయో మీకు సపోర్ట్ గా ఉంటాయి అని గుర్తు చేయడానికి మాత్రమే ఈ ఒలింపిక్ రన్స్ అనేది మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మిమ్మల్ని మీ స్కూల్స్ లోకి వెళ్ళి తీసుకొచ్చి నడిపించి ఇంటికి పంపించడం కాదు. వీళ్ళందరూ స్టేజ్ పైన ఉన్న వాళ్ళంతా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు. మీకు ఏమైనా గేమ్స్ లో ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేయాలి అని ఉంటే మీరు వీళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ మీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ పీడీస్ కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ కార్యక్రమ నిర్వాహకులు ఒలింపిక్స్ గురించని ఈరోజు చేసే కార్యక్రమం గురించి అందరూ కూడా ఆటల పట్ల శ్రద్ధ వహించి చదువుతో పాటు ఆటలాడితే మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం, అనేక రకాల ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఏ రకమైనటువంటి రోగాలైనా కూడా దూరం కావడానికి ఆసక్తి ఉంటుంది. కాబట్టి తప్పకుండా విద్యార్థులందరూ ఆటల పట్ల కూడా ఆసక్తి చూసి తప్పకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి ఏ ఆటనైనా ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేషనల్, ఇంటర్నేషనల్, జిల్లా స్థాయి ఆటలు ఆడడానికి సంబంధించి కూడా ఈ ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారనే విషయాన్ని ఇంతకుముందు సిఐ చెప్పినట్టు దాన్ని ఏకీభవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మీ అందరికీ, దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. యాజమాన్యాలకు ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా పీటీ సంఘాలకు, విద్యార్థులకు, వచ్చిన స్టూడెంట్స్ కి అందరికీ ఒలింపిక్ సంఘం తరఫుని, స్కూల్స్ కి, యాజమాన్యాలకు అందరికీ, ఎవరైనా మర్చిపోతే అందరికీ పేరు పేరున ఉమ్మడి ఒలింపిక్స్ సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా సిఐ గారికి, మాణిక్యం గారికి, బుచ్చెడ్డి గారికి, మరి ఈ వేదికపై వచ్చిన అందరికీ, డివైఎస్ఓ గారికి, మరి అందరికీ అంటే కొందరి పేర్లు తెలియకపోయినా అందరికీ కూడా మా సంఘమే అందరికీ పేరు పేరున ఉమ్మడి మెదక్ జిల్లా. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.